మన లీడర్లు పక్క రాష్ట్రాలకు పోతుంటారు. పక్క రాష్ట్రం లీడర్లు మన దిక్కు వస్తుంటారు. అయితే ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఒకప్పుడు కలిసే ఉండే కాబట్టి ఏపీ లీడర్లకు తెలంగాణ లీడర్లకు ఏపీల అభిమానులు గట్టినే ఉంటారు. సార్లు అటు ఇటు తిరుగుతుంటే గట్టినే స్వాగతం పలుకుతుంటారు. ఇక చూడురి రాక రాక వచ్చిండని ఏపీ మాజీ సీఎంకు పట్నంలో ఎట్లా స్వాగతం పలికిర్రో అభిమానులు ధూమ్ ధామ్ గట్టినే చేసిర్రు. ఏపీ మాజీ సీఎం జగన్ సార్ ఎప్పుడు బండి బయటికి తీసినా ఎక్కడికి పోయినా హల్చల్ చిన్నగుండదు పొర్రి. సార్ బయటికి వచ్చిండంటే చాలు రోడ్ల మీద ట్రాఫిక్ జాములు కావాల్సిందే. పోలీసోళ్లకు పంక పార్టీలకు నడుమ గుంజులాట నడవాల్సిందే. ఏపీలో ఈ నడుమనే ఎన్ని చూడలేదు. ఆఖరికి రోడ్ల మీద రచ్చరచ్చయ్యి కేసులయ్యి కొంతమంది జైలుకు కూడా పోయొచ్చిర్రు. ఇక అది అట్లుండనియ్యుర్రి గాని రాష్ట్రాలు ఏరువడ్డాక జగన్ సారు ఏపీకి పోయి అక్కడ రాజకీయాలలో చక్రం తిప్పిండు గాని అది వరకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సార్కు తెలంగాణలో కూడా అభిమానులు గట్టినే ఉండే. అగో వాళ్ళంతా అప్పుడప్పుడు గిట్ల సార్ తెలంగాణకు వచ్చినప్పుడు మస్తు పాయరం చూపిస్తుంటారు. ఇక చూడుర్రి ఏపీ మాజీ సీఎం వచ్చిండని హైదరాబాద్ లో హల్చల్ చేసిర్రు పంక పార్టీ ఫ్యాన్స్. ఓ లగ్గానికి హాజరవడానికే జగన్ సారు పట్నంలో దిగిండు. ఆ ముచ్చట తెలిసి అభిమానులంతా ఆయనకు స్వాగతం పలకనీకే ఘనమైన ఏర్పాట్లు చేసిర్రు. అన్నేమో గాని జగన్ సార్ కోసం కట్టిన ఫ్లెక్సీలలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సారు మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఫోటోలు కూడా పెట్టిర్రు. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిర్రు. గా ఫ్లెక్సీలు బ్యానర్ల మీద వజ్రం ఎక్కడున్నా మెరుస్తది అన్నట్టు రాసుకొచ్చిర్రు. బేగంపేట్, పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ దిక్కు కట్టిన ఫ్లెక్సీలను చూసి పబ్లిక్ పరిశాన్ అయ్యిర్రు. మాజీ సీఎంలు ఇద్దరికి మంచి దోస్తానే ఉన్నట్టున్నది కదా అని కొంతమంది మాట్లాడుకుంటే అప్పట్లో సార్లు ఇద్దరు కలిసి బువ తిన్నారు అని యాదిగి చేసుకుర్రు ఇంకొంతమంది. ఇక ఎట్లయితే ఏపీలో జగన్ సార్ రోడ్డెక్కితే బండ్లు జామ్ అవుతాయో పట్నంలో కూడా గట్లనే అయ్యింది. పబ్లిక్ బల్బాగానే వచ్చిర్రు. జగన్ సార్ వచ్చింది లగ్గానికి హాజరవడనీకనే గాని గా ఫ్లెక్సీలలో ఇద్దరు మాజీ సీఎంల ఫోటోలు వేసేటాళ్లకు ముచ్చట్లు రాజకీయాల దిక్కుమల్లుతున్నాయి. మరిగా చూడాలే కథ ఎటెటు తిరుగుతుందో.